నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకాని వంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. సర్వేపల్లికి 17 కోట్లు కేటాయిస్తే తాను 100 కోట్లు కాజేశానని కాకాని ఆరోపించడం ఆశ్చర్యంగా ఉందని నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పేద మహిళలకు చేయూత. చిల్లకూరు మండలం పల్లవోలు గ్రామంలో టీడీపీ నేత దువ్వూరు కృష్ణారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి తదితరుల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ. కోడి పందాలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. రాపూరు పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో పేకాట స్థావరంపై దాడులు చేసిన అనంతరం వివరాలు వెల్లడించిన ఎస్ఐ వెంకట రాజేష్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని కోదండ రామాంజనేయ, చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొంతా తుఫాను పనులకు జిల్లాలో 93 కోట్లను కలెక్టర్ మంజూరు చేశారని, వాటిలో సర్వేపల్లికి 16 కోట్ల 90 లక్షలు మంజూరు చేశారని, తాను 100 కోట్లు కాజేశానని కాకాని ఆరోపించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వైకాపా పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో చేసిన ఇరిగేషన్ పనుల్లో కాకాని ఆయన బ్యాచ్ 150 కోట్లకు పైగా దోచుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు ప్లస్ వాళ్ళ పత్రిక అసలు ఏమన్నా కొంచెం మానవత్వం, వాస్తవాలకి కొంచెం దగ్గరగా. ఇప్పుడు ప్రతిపక్షం అంటే విమర్శించకుండా కూర్చోదు, విమర్శించవచ్చు, కానీ మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఎట్లా? పచ్చి అబద్ధపు కూతలు కూస్తుంటే ఎట్లా? మేము ఎప్పుడు చూడలే. ఎన్నేళ్ళు 40 years ఉన్నాము. నీలాంటి బతుకు పబ్లిక్ లైఫ్ లో, రాజకీయాల్లో ప్రవర్తించిన వాడిని మేము చూడలే. నిద్రలేసి ఏం మాట్లాడతావు నువ్వు? ఇప్పుడు FDR కింద మోంతా తుఫానికి కలెక్టర్ గారు శాంక్షన్ చేశాడు. ఎంత? మొత్తం కలిసి 93 కోట్లు. మొత్తం కలిసి 93 కోట్లు. ఈ 93 కోట్లలో కోవూరు 20 కోట్లు, కావలి 19 కోట్ల 18 లక్షలు, సర్వేపల్లి 16 కోట్ల 90 లక్షలు, నెల్లూరు రూరల్ 12 కోట్ల 63 లక్షలు, ఆత్మకూరు 10 కోట్ల 31 లక్షలు, ఉదయగిరి 7 కోట్ల 26 లక్షలు, వెంకటగిరి 6 కోట్లు, అన్ని కలిపి 93 కోట్ల 27 లక్షలు. సర్వేపల్లి ఉంది 16 కోట్ల 90 లక్షలు. నువ్వు 100 కోట్లు తినేసావు, 100 కోట్లు తినేసావని ఎట్ట కూస్తావు? నీకు నోరెట్టు వస్తుంది అంటే? నేను పోయి అక్కడుండే కోవూరులో, కావల్లోనే 40 కోట్లు నేను పోయి తినేసి రావాలా? సిగ్గుండాలి కదా. ఇప్పుడు ఇది డిసెంబర్ 3వ తేదీ సర్వేపల్లికి 316 పనులు శాంక్షన్ చేశారు. 16 కోట్ల 90 లక్షలు, నాట్ ఈవెన్ 17, బిలో 17 crores. 316 పనులు. దీంట్లో చూడండి 30% కూడా కంప్లీట్ కాలే. అరౌండ్ 30%. కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నాట్ స్టార్టెడ్, కంప్లీటెడ్, నాట్ స్టార్టెడ్. ఇక్కడ ఉంది ఆఫీసులో, నీకు ఫైల్ ఉంది. అసలు ఒక్క బిల్లు చేయలే. ఒక్క బిల్లు ఇప్పటి వరకు చేయలే. నువ్వు 100 కోట్లు తినేసాడు, ఎట్ట కూస్తావు? నేనేం చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ అరౌండ్ 160 crores సర్వేపల్లి నియోజకవర్గంలో డీసిల్టేషన్ కానీ మిగతా పనులు కానీ ఇరిగేషన్కి సంబంధించి నేను అనుకోవటం 13 కోట్లు అనుకుంటా. ఆ పనులు చేసి బిల్లులు చేసినవి. నీకు అసలు రాజకీయ లక్షణాలు ఉంటే, నీకు సిగ్గు శరమ ఉంటే, లాస్ట్ ఇయర్ చేసిన పనులు, బిల్లు చేసినవి, పని చేయలేదని చెప్పేసి ఒక్కటి చూపించు. అక్కడ పొదలకూరు మండల నాయకులు ఇరిగేషన్ ఆఫీసులో కూర్చున్నారు. మీ వాళ్ళు నోటికొచ్చినట్టు కూస్తే మీ వాళ్ళు అడ్రస్ లేరు. నేను చెప్పేది ఒకటి,
బిల్లు చేసిన పని సర్వే పనిలో పని జరగకపోతే నేను సిగ్గుతో తలదించుకుంటా. నీ పనులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇప్పుడు మోంతా తుఫాన్ ఇంచుమించు ఎంత రెయిన్ఫాల్ ఎంత? సర్వేపల్లి, ముతుకూరు, వెంకటాచలం భారీ రెయిన్ఫాల్, జిల్లాలో ఫస్ట్ ప్లేస్. ఈరోజు 17 కోట్లు శాంక్షన్ అయింది. నువ్వు 2021 డిసెంబర్ 12 నెల్లూరు జిల్లాలో 232 కోట్లు శాంక్షన్ చేయించుకున్నావు ఎఫ్డిఆర్ కింద. అసలు వర్షాలు రాలే, సోమశిలకి ఫ్లడ్ వచ్చింది, పెన్నా నదిలో సముద్రానికి వెళ్ళిపోయింది. ఏ సర్వేపల్లి కాలువ మీదకి రాలేదు, కృష్ణపట్నం కాలువ మీదకి రాలేదు, ఒల్లూరు కాలువ మీదకి రాలేదు. నువ్వెంత శాంక్షన్ చేయించుకున్నావు? ఒక్క సర్వేపల్లికి 474 పనులని 47 కోట్ల 89 లక్షలు 47 కోట్ల 89 లక్షలు చేయించుకున్నావు 2021 డిసెంబర్. మొత్తం జిల్లాకి 232 కోట్లు చేయించుకున్నావు. నేను చెప్తుండా, లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జరిగే పనులు జర్నలిస్ట్ కమిటీ వేస్తాం. నువ్వు ఎవరో చెప్పు, ఏ కమిటీ ఏమంటావో చెప్పు. చిల్లకూరు మండలం బద్దివేలు గ్రామంలో టీడీపీ సీనియర్ నేత దువ్వూరు కృష్ణారెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకలు పార్టీ నాయకులు, బంధువులు, కార్యకర్తల నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయభాస్కర్ రెడ్డి దంపతులు తదితరుల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామంలో గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేసి గత ఏడాది జనవరి 13న కన్నుమూసిన దువ్వూరు కృష్ణారెడ్డి ప్రథమ వర్ధంతి బంధువులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగింది. కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా అన్న కుమారుడు దువ్వూరు వినయ్ కుమార్ రెడ్డి దంపతులు బల్లవోలు గ్రామంలోని 40 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి, టీడీపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర్లరెడ్డి, రాష్ట్ర లైఫ్ స్టార్ డైరెక్టర్ గుండాల లీలావతి, తమ్మినపట్నం కోదండరామస్వామి దేవాలయ చైర్మన్ కోటా సతీష్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జాకిర్ హుస్సేన్, మేకల కిషోర్, టీడీపీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, మైలం శ్రీనివాసులు రెడ్డి, అన్నారెడ్డి రమేష్ రెడ్డి, ఆబాక రమణారెడ్డి, పొనక వేణుగోపాల్ రెడ్డి, నందకుమార్, వెంకటకృష్ణయ్య, శంకరయ్య, పద్మజ, షఫీ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులను వేధించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై బురద జల్లడం పరమావధిగా మారిందని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో వరుసగా భద్రతా లోపాలు చోటు చేసుకుంటున్నా పట్టించుకునేవారు లేరన్నారు. గోవిందరాజస్వామి ఆలయ గోపురం ఎక్కి పవిత్రమైన కలశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం భద్రతా లోపాలకు నిదర్శనమని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి అధికారుల్ని వేధించడమే పనిగా పెట్టుకుంది. అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద బురద చల్లడమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పెట్టుకునింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. దానికి ప్రత్యక్ష నిదర్శనాలు చాలా చూసాం మనం. వైకుంఠ ఏకాదశి అప్పుడు లాస్ట్ ఇయర్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి కొంతమంది భక్తులు చనిపోవడం, దానికి సంబంధించి ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. దానికి సంబంధించి రిపోర్ట్ అన్నారు. సంవత్సరం అయినా కూడా ఈ రోజుకి రిపోర్ట్ లేదు. అలాగే దీనికి సంబంధించి రిపీటెడ్గా సెక్యూరిటీ ల్యాబ్సెస్ జరుగుతూనే ఉన్నాయి. వీటి గురించి పట్టించుకునే నాదుడే లేదు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ మీద ఒత్తిడి చేసినప్పుడు ఆల్రెడీ ఈ లెటర్లు కూడా రాసాం. దీనికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా గారి ఆఫీస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీకి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని కోరడం జరిగింది. నాకు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ కాపీ పంపమని అడగడం జరిగింది. కానీ ఈ రోజుకి చీఫ్ సెక్రటరీ గారు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. సో ఈ ప్రభుత్వం ఆలయాల భద్రత మీద
ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కంప్లీట్గా ఆలయాల యొక్క పాలనని వదిలేశారు కాబట్టి, గాలికి వదిలేశారు కాబట్టి ఈరోజు రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు ఒక మందుబాబు నడింగ్ గోపురం పైకెక్కి పవిత్రమైనటువంటి కలశాలని డెమాలిష్ చేయాలని చూశాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ మద్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి అమ్మి విచ్చలవిడిగా నకిలీ మందు అమ్మడం వల్ల తాగి ఏం చేస్తున్నారు ప్రజలు వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో ఎవరైతే దీనికి కారణభూతులైన ఖచ్చితంగా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు జరగకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాము. రాపూర్ పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో రహస్యంగా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ వెంకటరాజేష్ మాట్లాడుతూ పేకాట ఆడుతున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10,400 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణంలో ఎక్కడైనా కోడి పందాలు, జూదం, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాపూర్ ప్రజలకి మా ఇన్ఫర్మేషన్ ప్రకారం పేకాట జరుగుతుందని రాపూర్ టౌన్లో వెరిఫై చేసి చెక్ చేసాము, రైడ్ చేసాము. మా టీం అందరూ కలిసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు ఉత్తర్వులు, సిఐ గారి ఆధ్వర్యంలో చేశాము. ఇస్తే దాదాపు ఒక 7 మెంబర్స్ 7 కొత్తపేటలో, మన రాపూర్ టౌన్ కొత్తపేటలో 7 దొరకడం జరిగింది మాకు పేకాట ఆడతా. వాళ్ళ దగ్గర నుంచి 10,400 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మన రాపూర్ ప్రజలు మీ దగ్గర ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగితే తప్పనిసరిగా మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మా నెంబర్ కూడా ఆల్రెడీ చాలాసార్లు మెసేజ్ చేస్తున్నాము. మా నెంబర్ 9440700021. మరో ముఖ్యంగా ఈ ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడటం లేదు మన వాళ్ళు, రాపూర్ ప్రజలు ముఖ్యంగా వాడాలి. అలాగే పోయే మార్గంలో తాగి నడపటం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం, తాగి నడపటం, అలాగే త్రిబుల్స్ వెళ్ళటం చేయొద్దు. రాంగ్ రూట్లో ప్రయాణించొద్దు. ఈ మార్గంలో, హైవే మార్గంలో కానీ, ఇక్కడ స్టేట్ హైవేలో కానీ, నేషనల్ హైవేలో కానీ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఈ గేదెలు ఎక్కువగా వదులుతూ ఉన్నారు. గేదెల గురించి మా ఎస్పీ మేడం గారు కానీ, యాక్సిడెంట్స్ గురించి మా ఎస్పీ మేడం గారు అక్కడ ఈ డాబాల దగ్గర మేము ఏర్పాటు చేసాం. మైక్ సెట్టింగ్ పెట్టి మైకుల ద్వారా పబ్లిక్ అవేర్నెస్ పెడతా ఉన్నాము. మీరు గమనించాలి. యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడానికి మా ముఖ్య ధ్యేయం. ఈ గేదెలు ఉన్నాయి, గేదెలు తిరుగుతూ ఉంటాయి, పశువులు తిరుగుతూ ఉంటాయి. చూసి జాగ్రత్తగా నడపండి. తగు జాగ్రత్తలు తీసుకొని పోలీసు వారు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాపూర్ పోలీసు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సముద్ర తీరం వెంబడి అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోల్ రిఫైనరీ బౌండరీ వాల్ సమీపాన అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. కృష్ణపట్నం సిబ్బందికి పోర్టు సీసీ ఫుటేజీలో కనపడడంతో వారు అప్రమత్తమయ్యారు. అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం, అగ్నిమాపక యంత్రాంగం సాయంతో పోర్టు భద్రత మరియు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. प्रताप कमा लेनो पानी बंद करो गुड कम्युनिकेशन वेरी गुड
గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం వేకువజామున స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటేశాయ నమః. ఓం అద్దితాత్ర ప్రదాత్రే శ్రీ ఓం సింహాచల నివాసాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం రుక్మాయ నమః. ఓం ద్రవన్ముల మదాసక్ సందాభీష్ట ప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం సుఖ దుర్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం సైనాపత్య ప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం చోళపుత్ర ప్రియాయ శ్రీ వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం అంజనా సుఖదాత్రే శ్రీ విహారిణే శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ కేశాయ శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః.
वासिनः आयुरारोग्ययावत्सु महाभयेषु इदं पश्यत्कुण्डलधरं कृष्णं वन्दे जगति पुष्पसङ्कासंहारनूपुरशोभितं आय श्रीनिवासाय मङ्गलम् पुराणि च ब्रह्मात् पूर्वमभ्यर्च्य श्रीमद्वेङ्कट प्रदष्टब्रूहिणोऽङ्गं विष्णुं सदाहं शरणं प्रपद्ये शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं भयानि सद्यः भवन्ति वेङ्कटेशाय मङ्गलम् వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకాని వంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. సర్వేపల్లికి 17 కోట్లు కేటాయిస్తే తాను 100 కోట్లు కాజేశానని కాకాని ఆరోపించడం ఆశ్చర్యంగా ఉందని నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పేద మహిళలకు చేయూత. చిల్లకూరు మండలం పల్లవోలు గ్రామంలో టీడీపీ నేత దువ్వూరు కృష్ణారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి తదితరుల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ. కోడి పందాలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. రాపూరు పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో పేకాట స్థావరంపై దాడులు చేసిన అనంతరం వివరాలు వెల్లడించిన ఎస్ఐ వెంకటరాజేష్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలోని కోదండ రామాంజనేయ, చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.